పొరుగు వాళ్లకు లాగే. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి. ఇక కథలోకి వెళ్దాం. జానకి, పార్వతి ఇరుగు పొరుగు ఇల్లాళ్ళు. పార్వతి తెలివైనది, ఉన్నంతలో సంసారం పొదుపుగా గడుపుకొని వస్తూ సుఖజీవనం చేస్తున్నది. జానకి అసూయ పరురాలు. తాను పార్వతి కన్నా వైభవంగా ఉండాలనుకునేది. అందుకోసం ఆమె ఖరీదైన సామానులు కొని తన ఇంటిని అందంగా అలంకరించేది. అయినా పార్వతి తెలివిగలది, పొదుపరి కావటం చేత ఆమె ఇల్లే ఎక్కువ వైభవంగా ఉండేది. జానకి అసూయ భరించలేక తన భర్తను ఉపాయం అడిగింది. ఆమెతో విసిగి ఉన్న భర్త, పొరుగు వాళ్ళను మించాలని నువ్వు కొంప గుండం చేసుకున్నావు. ఇక నుంచి ముందుగా నువ్వు ఏమీ కొనకు. పక్కవాళ్ళు ఏదన్నా కొనేదాకా ఆగి ఆ తర్వాతే ఏదైనా నువ్వు కొను. అప్పుడు మనం వాళ్ళతో సమంగానైనా ఉండగలుగుతాం అని సలహా ఇచ్చాడు. భర్త చెప్పినట్టుగా చేయటం మొదలుపెట్టినాక జానకికి కాస్త మనశ్శాంతి లభించింది. ఆమె ఇప్పుడు పార్వతితో సమంగా కలుసుకున్నది. జానకికి, పార్వతికి కూడా పిల్లలు లేరు. కానీ ఆ విషయం వాళ్ళు బెంగపడుతున్నట్టుగా ఎప్పుడూ కనిపించలేదు. పిల్లలు పుట్టరేమోనని దిగులు పడే వయసు కూడా కాదు వాళ్ళది. అయితే వాళ్ళ ఊరికి ఒక సాధువు వచ్చి అందరికీ సహజమైన కోరికలు తీరేలాగా ఆశీర్వదిస్తున్నాడని తెలిసి పార్వతి ఆ సాధువును చూడబోయింది. పార్వతి వెళుతున్నదని తెలిసి జానకి కూడా ఆమె వెనకనే వెళ్ళింది. ఇద్దరు సాధువును పూజించారు. సాధువు వాళ్లను కనికరించినట్టుగా కనపడి ఇద్దరికీ ఒక మంత్రం చెప్పి, దీన్ని జపించుతూ పోతే మీలో గాఢంగా ఉన్న కోరిక తీరుతుంది అని అన్నాడు. ఇద్దరు ఇళ్లకు వచ్చేశారు. పార్వతి గదిలో కూర్చొని తనకు పండులాంటి కొడుకు కలగాలని కోరుకుంటూ మంత్రాన్ని జపించసాగింది. జానకికి పెద్ద చిక్కు వచ్చి పడింది. మంత్రం చదివి పార్వతి ఏం కోరుకుంటున్నదో తనకు తెలియదు. తనకు తెలిసినదల్లా పార్వతితో సమంగా జీవించటమే. అదే ఆమె భర్త ఇచ్చిన సలహా. అందుచేత ఆమె పార్వతికి జరిగినట్టే తనకు జరగాలని కోరుకుంటూ మంత్రం జపించింది. కాలక్రమాన పార్వతికి పండంటి కొడుకు కలిగాడు. మంత్ర ప్రభావం వల్లనేమో జానకి కూడా పండంటి కొడుకును కన్నది. జానకి మంత్రాన్ని ఎంత తెలివిగా ఉపయోగించుకుంటున్నది తెలిసి భర్త ఆమెను ప్రశ్నించాడు. తాను అలా చేయటానికి కారణం తన భర్త సలహాయే కనుక జానకి తన భర్తను ప్రశంసించింది. ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి దొంగలు పడి పార్వతి ఇల్లు దోచేశారు. ఆ రాత్రే జానకి ఇంట కూడా దొంగల దోపిడీ జరిగింది. ఈ దోపిడీల వల్ల పార్వతీకే ఎక్కువ నష్టం. ఎందుకంటే ఆమెకు అండగా ఉండదగిన సంపన్నులెవరూ లేరు. ఈ నష్టం కూడటానికి ఆమెకు అనేక సంవత్సరాలు పడుతుంది. జానకికి అలా కాదు. ఆమెకు ఎంతో అండ ఉన్నది. ఆమెకు కలిగిన నష్టాన్ని ఆమె బంధువులు క్షణాల మీద సరిచెయ్యగలరు. కానీ మంత్ర ప్రభావం వల్ల కాబోలు ఒక్కరు ఆమెకు సాయం రాలేదు. వరం బెడిసి కొట్టింది. పార్వతి పడ్డ కష్టాలన్నీ తాను కూడా పడుతూ పార్వతికి ఇంత ఎలాంటి నష్టమూ రాకూడదని, అలాగే ఎలాంటి కష్టమూ కూడా రాకూడదని రోజు 1000 దేవుళ్లకు మొక్కుకోసాగింది. ఇలా పొరుగు వాళ్లకు లాగే అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి. మరొక కథ అమాయకుడు. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. వరహాలు అమాయకుడు చిన్నతనంలోనే తల్లిదండ్రి పోతే వాణ్ణి వాడి అవ్వ పెంచి పెద్ద చేసింది. వాడి మనసు మంచిదే కాని అభమూ శుభమూ తెలియక వాడు అస్తమానము నలుగురి చేత చివాట్లు తినేవాడు. ఒకసారి వాళ్ళ ఊర్లో బావులన్నీ ఎండిపోతే ఊరివాళ్ళు దూరంగా ఉన్న నది నుంచి నీరు తెచ్చుకోవలసి వచ్చింది. ఒకనాడు వరహాలు వీధి వెంట నడుస్తూ ఉండగా ఒక వయసు మళ్ళిన స్త్రీ నీళ్ల బిందెను మొయ్యలేక మోస్తూ ఒక అరుగు మీద దింపి మళ్ళీ ఎత్తుకోలేక ప్రయాసపడుతూ కనిపించింది. వరహాలు ఆమెకు సహాయం చేద్దామని బిందె ఎత్తబోయాడు. మడినీళ్లు ముట్టుకున్నావట్రా దౌర్భాగ్యుడా అంటూ ఆవిడ బిందెడు నీళ్లు వాడి మీద పోసి వరహాలును తిట్టుకుంటూ మళ్ళీ నదివైపు వెళ్ళిపోయింది. వరహాలు తడిబట్టలతో ఇంటికి వెళ్ళి అవ్వచేత చివాట్లు తిన్నాడు. ఇంకోసారి వరహాలు కూరలు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటే ఒక పిల్లవాడు పరిగెత్తుకొని వస్తూ కనిపించాడు. వాడి వెనకగా ఒక ముసలాయన, ఆగరా దొంగ వెధవ, 2 దెబ్బలు పడితే గాని నీకు బుద్ధి రాదు అని ఆయాసపడుతూ వస్తున్నాడు.
వరహాలు ఆ ముసలాయనకు సహాయపడే సదుద్దేశంతో కుర్రవాణ్ణి పట్టుకొని 2 దెబ్బలు వేసి ముసలాయనతో, తాతగారు హైరానా పడకండి, నేనే 2 వేశాను, దాంతో వాడికి బుద్ధి వస్తుందిలేండి అని అన్నాడు. దెబ్బలు తిన్న కుర్రవాడు గొల్లుమన్నాడు. ఎవడో దారిన పోయే దానయ్య తన మనవణ్ణి కొట్టడం చూసి ముసలాయన మండిపడి, ఎవడివిరా నువ్వు, చంటి వెధవని కొట్టడానికి నీ చేతులెలా వచ్చాయి అని వరహాలును శాపనార్థాలు పెడుతూ తన మనవణ్ణి ఓదార్చి తీసుకుపోయాడు. ఈ గొడవకి అక్కడ పోగైన నలుగురు వరహాలును చివాట్లు పెట్టారు. వరహాలు దిగాలు పడిన ముఖంతో ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి అవ్వకు చెప్పి ఆవిడ చేత మరింటి చివాట్లు తిన్నాడు. ఒక ఏడు నదికి పుష్కరాలు వచ్చాయి. వరహాలు రోజు నదికి వెళ్ళి రేవుకు దూరంగా స్నానం చేసి గట్టున ఒంటరిగా కాసేపు కూర్చొని ఇంటికి వచ్చేవాడు. ఒకనాడు వాడు అలా కూర్చొని ఉండగా ఎవరో దంపతులు ఆ ప్రదేశంలో స్నానం చేసి అటుగా వచ్చి ఒడ్డు ఎక్కారు. భర్త గట్టు ఎక్కాడు. కాని భార్య ఎత్తుగా ఉన్న గట్టుని ఎక్కలేక తన భర్తకు చెయ్యి అందించింది. భర్త ఆ సంగతి చూడక ముందుకు వచ్చాడు. అది చూసిన వరహాలు చప్పున భార్య చేతిని తన చేతితో పట్టుకొని పైకి లాగాడు. భర్త వెనక్కు తిరిగి వచ్చి వరహాలును చావచితక తన్ని వదిలిపెట్టాడు. జబ్బు చేసి మంచాన పడి ఉన్న అవ్వ దెబ్బలు తిని వచ్చిన వరహాలును చూసి కంటతడి పెట్టుకొని, నువ్వు మంచివాడివిరా వరహాలు, కానీ నేను పోయాక నీకోసం జాలిపడేవాళ్ళు ఈ ఊళ్ళో ఎవరు ఉండరు. నీ అమాయకత్వాన్ని ఎవరూ సహించరు. నన్ను బూడిద చేశాక నువ్వు ఈ ఊళ్ళో ఉండకు. ఇంకెక్కడికైనా వెళ్ళి బ్రతుకు. ఎక్కడికి వెళ్ళినా నిన్ను పిలిచి సహాయమడిగిన దాకా ఎవరికీ నీ సహాయము చెయ్యకు అని చెప్పింది. తరువాత త్వరలోనే అవ్వ పోయింది. వాడు అవ్వకు ఉత్తరక్రియలు చేసి అవ్వ చెప్పిన ప్రకారం తన బ్రతుకు తెరువు చూసుకోవటానికి ఇంకొక ఊరు బయలుదేరాడు. వాడు అడవిదారిన వెళుతూ ఉండగా దారి పక్కనే ఉన్న పాడుబడిన బావి నుంచి రక్షించండి, రక్షించండి అన్న కేకలు వినిపించాయి. చప్పున అటుకేసి వెళ్ళబోయిన వరహాలు అవ్వ మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోయాడు. ఆ అరిచే మనిషి తనను పేరు పెట్టి పిలిచి రక్షించమంటే తప్ప తాను సహాయపడరాదు. ఇంతలో 2 రాజభటులు అటుగా వచ్చి బావి నుంచి వస్తున్న కేకలు విన్నారు. సమీపంలో తచ్చాడుతున్న వరహాలును చూసి వాళ్ళు అనుమానపడి వాణ్ణి దగ్గరలో ఉన్న చెట్టుకు కట్టేసి బావిలో పడిన మనిషిని లతల సహాయంతో పైకి లాగారు. ఆ మనిషి వాళ్లతో, నేను వ్యాపారం మీద పట్నం వెళుతూ దాహం వేసి ఈ బావిలో నీళ్లున్నాయేమోనని తొంగి చూశాను. ఇంతలో ఎవడో దొంగ వెధవ నా చేతిలో ఉన్న సంచి లాగేసి నన్ను ఒక్క ఊపున బావిలోకి తోసేశాడు. ఇంకా నయం, బావిలో నీరు ఎక్కువ లేదు, బ్రతికిపోయాను అని అన్నాడు ఆయాసపడుతూ. నిన్ను బావిలోకి తోసిన వెధవ వీడై ఉంటాడు అని రాజభటులు ఆ మనిషికి చెట్టుకు కట్టి ఉన్న వరహాలును చూపారు. వరహాలు ఏడుస్తూ, నేను ఏ పాపమూ ఎరుగను, నేను ఆయన్ను రక్షించుదామనుకొని అనుకున్నాను కూడా, అందుకు ఒక కారణమున్నది అంటూ తన కథంతా చెప్పుకున్నాడు. బావిలో పడిన మనిషికి వరహాలు తత్వం బోధపడింది. అతను రాజభటులతో, నన్ను బావిలోకి తోసిన మనిషి ఇతను కాదు, వాడు చాలా బలశాలి. నేను బావిలో పడి చాలాసేపు అయింది. నన్ను తోసినవాడు ఇంకా ఇక్కడ ఎందుకు తారట్లాడుతూ ఉంటాడు అని అన్నాడు. అయితే అసలు దొంగను పట్టుకుంటాం అంటూ రాజభటులు వెళ్ళిపోయారు. తరువాత బావిలో పడినవాడు వరహాలుతో, నువ్వు ఎక్కడా బ్రతకలేవు, రా నా వెంట, నా తోట పని చూసుకుంటూ తోటలోనే ఉండు. నీ జోలికి ఎవరూ రారు, నీకు ఎవరి జోలి ఉండదు. నోరు లేని మొక్కలు నీ సహాయానికి ఎదురు చెప్పవు. నీకు జరుగుబాటు అయ్యేటట్లుగా నేను చూస్తాను అని అన్నాడు. వరహాలు సంతోషంగా ఒప్పుకొని ఆ మనిషి వెంట వెళ్ళాడు. ఇలా అమాయకుడు అనే ఈ కథ సమాప్తమైంది. భయం అంటే ఈ కథ 25 ఏళ్ల నాటి చందమామ కథ. ఇక కథలోకి వెళ్దాం. ఒకానొక అడవిలోని కొలను పక్కన ఉన్న చిన్న ఇంటిలో ఒక పేదరాలు నివసిస్తూ ఉండేది. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు. వాడి పేరు సుమంతుడు. వాణ్ణి చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచింది తల్లి. ఒకనాటి రాత్రి సుమంతుడు, తల్లి తమ చిన్న ఇంటిలో హాయిగా నిద్రపోతున్నారు. ఉన్నట్టుండి గాలి ప్రారంభమై ఉరుములు మెరుపులతో వాన కూడా ఆరంభమైంది. ఆ గాలి వాన శబ్దం విని తల్లి మేల్కొన్నది. కొడుకును నిద్రలేపి, అబ్బాయి, నాకు భయంగా ఉంది, ఆ కిటికీ రెక్కలు కాస్త మూసివద్దు అని చెప్పింది. అందుకు సుమంతుడు నిద్రలేచాడు. తల్లి మాటలు విన్నాడు. భయం అన్న మాట వాడి జీవితంలో
ఇదే మొదటిసారిగా వినటం. అందుచేత కిటికీలు మూస్తాలే అమ్మా, భయం అంటావేమిటి, అదెలా ఉంటుంది అని అడిగాడు. కొడుకు అడిగిన ఈ ప్రశ్నకి జవాబేమీ ఇవ్వలేదు తల్లి. కుర్రకుంకకి ఈ వివరాలన్నీ చెప్పటం అంతవసరమా అని కునుకు తీసింది. దానితో సుమంతుడికి ఆ భయం అంటే ఎలా ఉంటుందో చూడాలని అనిపించింది. ఇక ఇలా కాదు అనుకొని మెల్లగా తలుపు తీసుకొని బయటికి వచ్చేశాడు. ఆ చీకట్లో గాలివానలో అడవి వెంట పడి భయం, నీవెలా ఉంటావు, ఎక్కడ ఉంటావు అని అరుస్తూ పోసాగాడు. నాయనా వచ్చావా, ఉయ్యాల అందక ఇందాకట్నుంచి ఎవరొస్తారా అని చూస్తున్నాను. నువ్వు కాస్త నన్ను భుజాల మీద నిలబడనిచ్చావంటే పైనున్న ఉయ్యాల నుంచి మా బాబును కిందకు దింపుతాను అన్న జవాబు వినపడింది. సుమంతుడు సరే అని అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక ఇంటిలో ఒక స్త్రీ నిలబడి ఉన్నది. పైన దూలానికి ఉయ్యాల వేలాడుతోంది. నిజానికి ఆవిడ మానవ స్త్రీ కాదు, రాక్షసి. ఆ సంగతి తెలియని సుమంతుడు ఆమెను తన భుజాల మీద ఎక్కించుకున్నాడు. రాక్షసి సుమంతుణ్ణి తన కాళ్లతో నలిపి చంపాలని ప్రయత్నం చేసింది. దానితో సుమంతుడికి కోపం వచ్చి రాక్షసి కింద పడేలాగా చేతులతో గుంజాడు. బ్రహ్మరాక్షసి బోర్లా కింద పడింది. ఆ పడటంలో నోటికోరలు రెండు విరిగిపోయాయి. కుయ్యో మొర్రో అంటూ అది అక్కడి నుంచి పారిపోయింది. సుమంతుడు ఆ ఇంటి నుంచి బయటికి వచ్చాడు. అప్పటికి బాగా సూర్యోదయం అయ్యింది. గాలివాన వెలిశాయి. అడవిలో మరికొంత దూరం ముందుకు నడిచాడు. ఒకచోట కొండరాళ్ళు మీద కూర్చొని ఉన్న కొందరు దొంగలు అతడికి కనిపించారు. వాళ్ళు సుమంతుణ్ణి చూసి, ఎవడూరా నువ్వు, ఇక్కడ పిట్ట ఎగరటానికే భయపడుతుంది, రాజుగారి సైన్యాలు రావటానికే జంకుతాయి, నువ్వేమో భయం లేకుండా ఇటు వస్తున్నావు అని అన్నారు. ఆ భయం ఏమిటో, ఎలా ఉంటుందో చూద్దామనే వస్తున్నాను అన్నాడు సుమంతుడు. దొంగలకు ఈ జవాబు నవ్వు తెప్పించింది. వాళ్ళు ఒక పెనం అట్లకాడ అట్లపిండి సుమంతుడి చేతికిచ్చి, ఆ చెట్లల్లో ఉన్న శ్మశానంలోకి వెళ్ళి ఆ పిండితో ఒక రొట్టె కాల్చుకురా, భయం అంటే ఏమిటో నీకే తెలుస్తుంది అని అన్నారు. సరే అని సుమంతుడు శ్మశానంలోకి వెళ్ళి పొయ్యి రాజేసి పెనం మీద రొట్టె కాల్చసాగాడు. ఆ ప్రక్కనే ఉన్న సమాధిలో నుంచి ఇంత పెద్ద చెయ్యి బయటికి వచ్చి, అబ్బాయ్, నాకు కాస్త రొట్టె రుచి చూపించవు అని అన్నది. పని తొందరలో ఉన్న సుమంతుడికి భలే చిరాకెత్తుకొచ్చింది. రొట్టె రుచి చూపించాలా, బ్రతికి ఉన్న వాళ్ళ ఆకలి తీర్చే ముందు నీ ఆకలే తీరుస్తాను అంటూ చేతిలో ఉన్న అట్లకాడతో ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బతో చెయ్యి సమాధిలోకి మాయమైంది. ఉండు ఉండు, వండిన కూర చట్టి తేవటం మరిచిపోయాను అంటూ వంట ఇంట్లోకి వెళ్ళి ఒక పెద్ద చట్టి తెచ్చి అతని ముందు పెట్టింది. సుమంతుడు కూర వేసుకుందామని చట్టి మూత తెరిచాడు. ఆ వెంటనే అందులోంచి టపటపామనే శబ్దం వచ్చింది. ఆ అంటూ సుమంతుడు భయపడి కూర్చున్న పీట మీది నుంచి వెనక్కు ఒరిగిపోయాడు. చట్టిలో మూత పెట్టబడి ఉన్న పిచ్చుక ఒకటి తుర్రుమంటూ బయటికి ఎగిరిపోయింది. భయమంటే ఏమిటో తెలియని సుమంతుడు ఆ పిచ్చుకకేసి చూస్తూ ఉండిపోయాడు. అవ్వ మనవరాలు విరగబడి నవ్వుతూ, అలా చూస్తావెందుకు, ఇప్పుడు తెలిసిందా భయమంటే ఎలా ఉంటుందో అని అడిగింది. సుమంతుడికి సత్యం ఒప్పుకోక తప్పలేదు. అవును, భయమంటే ఏమిటో ఇప్పటికి తెలిసింది. ఇక మా అమ్మ దగ్గరకు వెళ్తాను, మీ ఇద్దరు కూడా మా ఇంటికి వస్తే మా అమ్మ చాలా సంతోషిస్తుంది అంటూ లేచాడు. మగదిక్కులేని వాళ్ళు కనుక అవ్వ మనవరాలు కూడా సుమంతుడి కోరికపై వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సుమంతుడి తల్లికి మహదానందం కలిగింది. అందరూ కలిసి ఒకే కుటుంబంగా బ్రతకసాగారు. సుమంతుడు కూడా ఒళ్ళు వంచి ఉండు ఉండు, వండిన కూర చట్టి తేవటం మర్చిపోయాను అంటూ వంట ఇంట్లోకి వెళ్ళి ఒక పెద్ద చట్టి తెచ్చి అతని ముందు పెట్టింది. సుమంతుడు కూర వేసుకుందామని చట్టి మూత తెరిచాడు. ఆ వెంటనే అందులో నుంచి టపటపామనే శబ్దం వచ్చింది. ఆ అంటూ సుమంతుడు భయపడి కూర్చున్న పీట మీది నుంచి వెనక్కు ఒరిగిపోయాడు. చట్టిలో మూత పెట్టబడి ఉన్న పిచ్చుక ఒకటి తుర్రుమంటూ లేచి బయటికి ఎగిరిపోయింది. భయమంటే ఏమిటో తెలియని సుమంతుడు ఆ పిచ్చుకకేసి చూస్తూ ఉండిపోయాడు. అవ్వ మనవరాలు విరగబడి నవ్వుతూ, అలా చూస్తావెందుకు, ఇప్పుడు తెలిసిందా భయం అంటే ఎలా ఉంటుందో అని అడిగింది. సుమంతుడికి సత్యం ఒప్పుకోక తప్పలేదు. అవును, భయం అంటే ఏమిటో ఇప్పటికి తెలిసింది. ఇక మా అమ్మ దగ్గరకు వెళ్తాను, మీ ఇద్దరు కూడా మా ఇంటికి వస్తే మా అమ్మ చాలా సంతోషిస్తుంది అంటూ లేచాడు. మగదిక్కులేని వాళ్ళు కనుక అవ్వ మనవరాలు కూడా సుమంతుడి కోరికపై వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సుమంతుడి తల్లికి మహదానందం కలిగింది.
అందరూ కలిసి ఒకే కుటుంబంగా బ్రతకసాగారు. సుమంతుడు కూడా ఒళ్ళు వంచి పనిచేస్తూ అన్ని విధాలా మంచివాడనిపించుకున్నాడు. ఇలా కొన్నాళ్ల తరువాత సుమంతుడికి యుక్తిపరురాలైన అవ్వమనవరాలకు వివాహం జరిగింది. ఇలా ఈ కథ సమాప్తమైంది. మరొక కథ పొగడ్తకు కారణం. ఈ కథను రాసిన వారు రాంబాబు. ఇక కథలోకి వెళ్దాం. మగధ రాజ్యాన్ని పరిపాలించిన చంద్రసేన మహారాజు తన మంత్రిని మారువేషంలో ప్రజల మధ్య తిరిగి వారు తనను గురించి ఏమనుకుంటున్నది చెప్పమనేవాడు. అప్పుడు మంత్రి వచ్చి తమరిని ప్రజలు పొగుడుతున్నారు అని చెప్పేవాడు. తన ప్రజలు సుఖంగా ఉన్నారని రాజు అనుకునేవాడు. చంద్రసేన మహారాజు ఆకస్మికంగా మరణించి అతని కొడుకు ఇందువర్మ రాజ్యానికి వచ్చాడు. అతను కూడా ప్రజాభిప్రాయం తెలుసుకునేటందుకు తన మంత్రిని నియోగించాడు. మర్నాడు మంత్రి తిరిగి వచ్చి, మహారాజా, మన రాజ్యానికి దక్షిణాన ఉన్న విక్రమపురిలో ప్రజలు తమను గురించి తెగ తలుచుకుంటున్నారు అని చెప్పాడు. ఆ మర్నాడు ఇందువర్మ తానే మారువేషంలో విక్రమపురికి వెళ్ళి అక్కడికి మంచి రహదారి లేని కారణం చేత దారిలో చాలా ఇబ్బంది పడ్డాడు. అతను వెంటనే విక్రమపురికి చక్కని రహదారి వేయించాడు. దారి పక్కన చల్లని నీడనిచ్చే చెట్లు, విశ్రాంతి మండపాలు ఏర్పాటు చేయించాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఇందువర్మ మరొకసారి తన మంత్రిని మారువేషంలో దేశం మీదికి పంపాడు. ఈసారి మంత్రి తిరిగి వచ్చి, మహారాజా, అవంతిపురంలో ప్రజలు తమను ఎంతో అభిమానంతో తలుచుకుంటున్నారు అని అన్నాడు. మరొకసారి మహారాజు మారువేషం ధరించి అవంతిపురం చేరుకున్నాడు. అక్కడ ప్రజలకు తగినంతగా నీటి సౌకర్యం లేదని ఆయనకు తెలిసి వచ్చింది. త్వరలోనే అతను అవంతిపురంలో అనేక చెరువులు, దిగుడు బావులు తవ్వించాడు. మరికొంతకాలం గడిచింది. ఇందువర్మ తన మంత్రిని ఇంకొకసారి మారువేషంలో వెళ్ళి ప్రజాభిప్రాయం తెలుసుకురమ్మని పంపాడు. ఈసారి మంత్రి తిరిగి వచ్చి, మహారాజా, కాంచనపురంలో తప్ప రాజ్యంలో ఇంకెక్కడా ఎవరు తమ పేరు తలవటం లేదు అని చెప్పాడు. అప్పుడు ఇందువర్మ మారువేషంలో కాంచనపురానికి వెళ్ళి అక్కడి ప్రజలకు గల ఇబ్బందిని గ్రహించాడు. కాంచనపురానికి సమీపంలో గల పెద్ద సంత ఊరు నదికి అవతల ఉన్నది. నది మీద వంతెన లేదు. అది ప్రజలకు ఇబ్బందిగా ఉన్నది. వెంటనే పని ప్రారంభింపజేసి ఇందువర్మ కాంచీపురానికి దగ్గరలో నది మీద చక్కని వంతెన కట్టించాడు. తిరిగి కొంతకాలం గడిచాక ఇందువర్మ తన మంత్రిని మారువేషంలో దేశం మీదికి పంపి ప్రజలు ఏమనుకుంటున్నది తెలుసుకురమ్మన్నాడు. ఈసారి మంత్రి తిరిగి వచ్చి ఎక్కడా లేని ఆందోళన పడిపోతూ, మహారాజా, దేశంలో ఏ మూల ఎవరూ తమరిని మాటమాత్రంగానైనా తలుచుకున్నట్టుగా లేదు అని చెప్పాడు. అప్పుడు ఇందువర్మ నవ్వి, మంత్రి, అది చాలా మంచి లక్షణం. నన్ను గురించి ఎవరూ తలుచుకోవటం లేదంటే ప్రజలకు నాతో పని లేదన్నమాట. వాళ్ళు సుఖంగా ఉంటున్నారన్నమాట. ప్రజలు ఏది కావలసినా రాజునే నమ్ముకుంటారు. ప్రస్తుతం వారికి రాజు మీద సదభిప్రాయమే ఉంది. కోరికలున్న మనుషులు దేవుణ్ణి తలుచుకున్నట్టే పౌరులు రాజును తలుచుకుంటారు. రాజును దేవుణ్ణి మరిచిన ప్రజలు ఏ లోటు లేకుండా సుఖంగా ఉన్నారన్నమాట. మా నాన్నగారికి ఈ రహస్యం తెలిసింది కాదు అని మంత్రిని ఓదార్చాడు. ఇలా పొగడ్తకు కారణం అనే ఈ కథ సమాప్తమైంది. రాక్షసుడి బేరం. ఈ కథను రాసిన వారు రాయవరపు ఆదినారాయణరావు. ఇక కథలోకి వెళ్దాం. సీతాపురం అనే గ్రామంలో వీరయ్య అనే పేదవాడు ఉన్నాడు. వాడికి భార్య, 3 కొడుకులు, 2 కూతుర్లు ఉన్నారు. పెద్ద కొడుకు సోమయ్య తప్ప మిగతా అందరూ కష్టపడి పనిచేసి ఎంతో కొంత డబ్బుని సంపాదిస్తున్నారు. అయినా వాళ్లకు పూట గడవటం కష్టంగా ఉంటుంది. సోమయ్య పరమ సోమరి. వాడు ఏ పని చెయ్యడు సరికదా, 3 మనుషుల తిండి తింటాడు. మనిషి బాగా కొవ్వు పట్టి లావెక్కాడు. ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు. ఒంట్లో ఏమాత్రం నలత చేసినా పెద్ద గోల ప్రారంభిస్తాడు. వైద్యుణ్ణి పిలవటం తప్పనిసరి. ఇంట్లో వాళ్ళు సంపాదించేది చాలా వరకు వాడి తిండికి, మందులకు ఖర్చయ్యేది. ఒక రోజున చంద్రనాథుడనే పట్నవాసపు మనిషి సీతాపురం వచ్చాడు. ఆయనకు వీరయ్యతో దూరపు చుట్టరికమున్నది. వీరయ్య పరిస్థితి చూసి ఆయన, ఇక్కడ ఎన్నాళ్ళిలా రెక్కలు ముక్కలు చేసుకుంటావు? ఇదే పనికి పట్నంలో బోలెడు డబ్బు సంపాదించవచ్చు, సుఖంగా బ్రతకవచ్చు అని చెప్పాడు.
ఈ మాటలు ఆసరా చేసుకొని 2 రోజుల తరువాత వీరయ్య కుటుంబం పట్నానికి ప్రయాణమైంది. కొంత దూరం వెళ్ళాక అడవిదారి వచ్చింది. అడవిలో కొంత దూరం నడిచేసరికి చీకటి పడింది. వాళ్ళు ఒక పెద్ద చెట్టు కింద బస చేసి తమ వెంట తెచ్చుకున్న ఆహారం తిందామని మూటలు విప్పారు. సోమయ్యకు నడక అలవాటు లేదు కదా, వాడు బాగా అలసిపోయాడు. ఆకలి దహించి వేస్తుంది. వీరయ్య ఇలా మూటలు విప్పగానే వాడు ఆవురావురమంటూ మొత్తం అందరి తిండి తినేసి పడుకొని గుర్రు పెట్టి నిద్రపోసాగాడు. వీరయ్యకు పెద్ద కొడుకు మీద చాలా కోపం వచ్చింది. 4 తన్నాలని అనుకున్నాడు. భార్య వారించింది. వాణ్ణి అడవిలో వదిలేసి పోదామనుకుంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు మన ఆకలి తీరేదెలా? ఈ చుట్టుపక్కల పళ్ళ చెట్లేవి ఉన్నట్టుగా లేవు. నీళ్లు తాగి కడుపు నింపుకుందామన్నా కొలను వెతకటానికి చీకటి. ఏం చేయాలో పాలుపోవటం లేదు అన్నాడు వీరయ్య దిగులుగా. నువ్వు తిండి గురించి ఆలోచిస్తున్నావు. నేను క్రూర మృగాల గురించి భయపడుతున్నాను. రాత్రికి మనమిక్కడుండటం క్షేమం కాదు అన్నది వీరయ్య భార్య. క్రూర మృగాల పేరు వినగానే పిల్లలందరూ భయపడ్డారు. ఎలాగో ఆ రాత్రంతా ప్రయాణం చేసినా సరే ఆ అడవి నుంచి బయటపడాలని అందరూ నిశ్చయించుకున్నారు. అయితే ఎంత ప్రయత్నించినా సోమయ్యను నిద్రలేపటం ఒక్కరి వల్ల కాలేదు. సోమరి వెధవ, వీడినిక్కడే వదిలి మనమంతా వెళ్ళిపోదాం అన్నాడు వీరయ్య చివరకు విసిగిపోయి. కానీ కొడుకును ఒంటరిగా విడిచిపెట్టడానికి తల్లి ఒప్పుకోలేదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఈ విషయమై వాళ్ళు గొడవ పడుతూ ఉండగా చెట్టు కొమ్మల్లోనుంచి ఒక మూట కింద పడింది. బరువుగా ఉన్న ఆ మూటను విప్పి చూస్తే అందులో వేల సంఖ్యలో వరహాలు ఉన్నాయి. ఈ డబ్బుతో సీతాపురం వెళ్ళి ఎకరాలకెకరాలు పొలం కొనుక్కొని హాయిగా బ్రతకవచ్చు అన్నాడు వీరయ్య. కానీ ఈ డబ్బు ఎవరిదో మరి? చెట్టు మీద ఎవరైనా ఉన్నారేమో అని అన్నది వీరయ్య భార్య. ఇంకా ఆమె ఏదో చెప్పబోతూ ఉండగా చెట్టు కొమ్మల్లోనుంచి ఒక మనిషి దబీమంటూ కిందికి దూకాడు. వాడు కారు నలుపులో దృఢంగా ఉన్నాడు. ఈ డబ్బు నాది, కానీ నేను పెట్టే నియమానికి ఒప్పుకుంటే ఈ డబ్బును మీకిచ్చేస్తాను అన్నాడా నల్లటి మనిషి. సరే, అదేమిటో చెప్పు అని అడిగాడు వీరయ్య. ఇక్కడున్న వాళ్ళల్లో ఒకరిని నాకప్పగించాలి అన్నాడా నల్లటి మనిషి. ఎవరు కావాలో అడుగు అన్నాడు వీరయ్య. నల్లటి మనిషి సోమయ్యను ఎన్నుకున్నాడు. నేరక ఈ సోమరిపోతుని ఎన్నుకున్నాడు. ఇది మా కుటుంబానికి మంచిది అని వీరయ్య మనసులో అనుకొని వెంటనే ఒప్పుకున్నాడు. అతడి భార్య మాత్రం కంగారు పడి, అలా వెంటనే ఒప్పేసుకున్నావేంటి? ఈ మనిషెవరో, మన అబ్బాయినేం చేసుకుంటాడో అడిగి తెలుసుకోవద్దు అని అన్నది. దీనికి నల్లటి మనిషి కటువుగా, నాతో ఇన్ని మాటలుండవు, బేరం కుదిరిపోయింది. మీరా డబ్బు తీసుకొని వెంటనే ఇక్కడ్నించి వెళ్ళిపోండి అని అన్నాడు. అది సరేలే కాని నువ్వు మా సోమయ్యని ఏం చేసుకుంటావో చెప్పు, అలాగే వెళ్ళిపోతాం అన్నాడు వీరయ్య వేళాకోళంగా. చెబితే బాధపడతారు, మీరు తెలుసుకోకపోవటమే మంచిది అన్నాడు నల్లటి మనిషి. కాని వీరయ్య చెప్పాలంటూ పట్టుబట్టటంతో నల్లటి మనిషి, మీరు భయపడతారని అసలు రూపంలో రాలేదు. నేనొక రాక్షసుణ్ణి, మనుషులు నా ఆహారం. అయితే నీతి నియమాలు పాటించేవాణ్ణి కాబట్టి నా ఆహారాన్ని నేను కొనుక్కొని హాయిగా తింటాను అని అన్నాడు. ఇది విని వీరయ్య భార్య పెద్దపెట్టున రోదించింది. వీరయ్య రాక్షసుడికి డబ్బు తిరిగి ఇచ్చేస్తానని అన్నాడు. రాక్షసుడు అందుకు ఒప్పుకోలేదు. అప్పుడా కుటుంబం వాళ్ళందరూ ఒకరి తరువాత ఒకరుగా, నన్ను తీసుకొని సోమయ్యను వదిలిపెట్టు అని అన్నారు. రాక్షసుడు తల అడ్డంగా ఊపి, మీరంతా బక్కచిక్కి ఉన్నారు. మిమ్మల్ని తింటే నా కూరలు పదును పాడవటం తప్ప ఆకలి తీరదు. ఈ కుర్రాడు కొవ్వు పట్టి మహా పసందుగా ఉన్నాడు. నాకు వీడే కావాలి అని అన్నాడు. ఆ వెంటనే వీరయ్య కుటుంబమంతా ఒకే గోలగా ఏడవటం ప్రారంభించారు. రాక్షసుడు నవ్వుతూ, ఏడవండి, మరింత పెద్దగా ఏడవండి. మీ ఏడ్పులకు వీడు నిద్రలేవాలి. నేను నిద్రపోతున్న వారిని తినను అని అన్నాడు. అంతే, వీరయ్య కుటుంబం వారు ఏడ్పులు మానేశారు. రాక్షసుడు సోమయ్య వంక చూస్తే వాడింకా ఒల్లెరక్కుండా గుర్రు పెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. వీడి వాటం చూస్తే తెల్లారేదాకా నిద్రలేచేలా లేడు.
చీకటి తెరలు తొలగేలోగా భోజనం ముగించాలన్నది నా నియమం అంటూ రాక్షసుడు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. బారెడు పొద్దెక్కితే గాని సోమయ్య నిద్రలేవడు. అది వాడి అలవాటు. అందుకని వాడి ప్రాణాలు దక్కినట్టే అని వీరయ్య కుటుంబం సంతోషించింది. అయితే రాక్షసుడు తన ప్రయత్నాలు మానలేదు. వాడు అడవిలోకి వెళ్ళి 4 ఏనుగులను రెచ్చగొట్టి అక్కడికి తీసుకొచ్చాడు. అవి పెద్దగా గీంకరిస్తూ చెట్టు చుట్టూ తిరిగాయి. అయినా సోమయ్య నిద్ర లేవలేదు. రాక్షసుడు మరొకసారి అడవిలోకి వెళ్ళి 2 సింహాలను పట్టుకువచ్చి వాటి తోకలను మెలిపెట్టసాగాడు. బాధకు ఓర్చుకోలేక అవి అడవి దద్దరిల్లేలాగా గర్దించసాగాయి. అయినా సోమయ్య కదలలేదు, మెదలలేదు. ఇది పని కాదని వాడు 2 అడవి పిల్లులను పట్టుకువచ్చి వాటిని సోమయ్య పక్కన ఉంచి వాటి మధ్య పోరాటం పెట్టాడు. వాటి వికృత స్వరాలతో సోమయ్య గుర్రు కూడా కలిసింది. చివరకు రాక్షసుడు తనే అసలు రూపం ధరించి జబ్బలు చరుచుకుంటూ కుప్పిగంతులు వేస్తూ పెడబొబ్బలు పెట్టాడు. ఊహు, సోమయ్య చలించలేదు. చూస్తుండగానే తెల్లవారింది. రాక్షసుడు మనిషి రూపం ధరించి వీరయ్యతో, మీరు మీ గ్రామం వెళ్ళండి, ఏడాది తరువాత మీ ఇంటికి వస్తాను. అప్పుడు ఈ నిద్రబోతును నాకు అప్పచెప్పండి. అలా చేయకపోతే అప్పుడు నా డబ్బు నాకు తిరిగివ్వాలి అని అన్నాడు. అంతకాలం గడువెందుకు, నీ డబ్బు ఇప్పుడే తీసుకో అన్నది వీరయ్య భార్య ఏడుస్తూ. ఆహా, అలా కుదరనే కుదరదు. ఒకసారి బేరమంటూ కుదిరిపోయాక ఆ తరువాత ఏమి చెయ్యాలో శాసించేది నేను, మీరు కాదు అని రాక్షసుడు అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొద్దిసేపటికి సోమయ్య నిద్రలేచాడు. తల్లివాడికి జరిగినదంతా చెప్పి, కొంతకాలం పాటు నువ్వెక్కడికైనా వెళ్ళి ఉండి ఏడాది గడిచాక రా అని అన్నది. సోమయ్య ఆశ్చర్యపోతూ, అమ్మా, ఏ డబ్బు లేనప్పుడు నన్ను దగ్గరుండి బాగా చూసుకొని ఇప్పుడు డబ్బులు వచ్చాక ఎక్కడికైనా పొమ్మంటావేం అని అడిగాడు. నువ్వు దగ్గరుంటే డబ్బు కూడబెట్టటం మా వల్ల కాదు. రాక్షసుడి డబ్బులో నుంచి ఖర్చు చేయవలసి వస్తుంది. అప్పుడు చిక్కుల్లో పడతాం. డబ్బు మనదంటూ కూడబెట్టకపోతే నిన్ను మేము దక్కించుకోలేము. అందుకని కొన్నాళ్ళు నువ్వెక్కడికైనా వెళ్ళి అక్కడ తిరిగిరా. ఈ లోపల డబ్బు దాచి రాక్షసుడి బెడద వదిలించుకుంటాం. అప్పుడు మనం కలిసి ఉండవచ్చు అన్నది సోమయ్య తల్లి బ్రతిమాలుతూ. కాని సోమయ్య తల్లి మాటలు వినలేదు. వాడు తల్లిదండ్రులతోనే ఉంటూ సోమరితనాన్ని విడిచిపెట్టి కష్టపడి పనిచెయ్యసాగాడు. దానితో వాడికి తిండి యావ తగ్గింది. అటు తిండి తగ్గి ఇటు శరీర శ్రమ చేరటంతో వాడు కూడా శరీరంలో కొవ్వు తగ్గి మిగతా వాళ్ళలాగా సన్నబడ్డాడు. ఏడాది తరువాత వచ్చిన రాక్షసుడు సోమయ్యను చూసి, వీడేనా వాడు అంటూ చీదరించుకొని తన డబ్బు తాను తీసుకొని వెళ్ళిపోయాడు. రాక్షసుడి బేరం తమకు అన్ని విధాలా కలిసొచ్చిందని వీరయ్య కుటుంబం వాళ్ళు సంతోషించారు. ఇలా రాక్షసుడి బేరం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, తేలుకుట్టిన దొంగ. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం ఒక గ్రామంలో 2 స్నేహితులు ఉండేవారు. వారిలో ధర్మయ్య స్నేహపాత్రుడు, రామయ్య కొంచెం పిసినారి. ధర్మయ్యకు సంతానం లేదు. అందుకని అతను తీర్థయాత్రలు చేద్దామని అనుకున్నాడు. అతని వద్ద 200 వరహాల నగదుంది. ఆ నగదులో ఒక 100 దారి ఖర్చులకు ఉంచుకొని మిగిలిన 100 ఎక్కడన్నా భద్రంగా దాద్దామని అనుకున్నాడు. దాన్ని ఎక్కడ దాయాలో తోచక తన స్నేహితుడైన రామయ్యను సలహా అడిగాడు. నా దగ్గర నీ సొమ్ము ఉంచగలను, కానీ ఖర్చయిపోతుందని భయం. అందుచేత ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కింద సొమ్ము పాతిపెట్టావంటే నువ్వు తిరిగి వచ్చి తీసుకోవచ్చు అన్నాడు రామయ్య. ధర్మయ్యకు ఈ సలహా నచ్చింది. అయితే పట్టపగలు సొమ్ము తీసుకుపోయి మర్రి చెట్టు కింద పాతిపెడితే ఎవరైనా చూసి తవ్వి తీసుకోవచ్చు. అందుచేత రాత్రి మాటు మరిగినాక ఈ పని చేద్దామనుకున్నాడు ధర్మయ్య. కాని చీకట్లో పడి ఒంటరిగా వెళ్ళటానికి భయం వేసి రామయ్యను తోడు తీసుకొని వెళ్ళి 100 వరహాలు మర్రి చెట్టు కింద పాతిపెట్టి తెల్లవారుజామునే ధర్మయ్య తన భార్యతో సహా కాశీకి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రామయ్య చాలా పొద్దుపోయి ఇంటికి రావటం చూసి అతని భార్య బంగారమ్మ కారణం అడిగింది. రామయ్య ధనం దాచిన సంగతి భార్యకు చెప్పేశాడు.
ఈ మాట వినగానే బంగారమ్మకు దుర్బుద్ధి పుట్టుకొచ్చి ఆ సొమ్ము తీసుకురమ్మన్నది. రామయ్య మొదట ఒప్పుకోలేదు. కాని బంగారమ్మ బావిలో పడి చస్తానని బెదిరించాక రామయ్య పెళ్ళాం చెప్పిన ప్రకారమే వెళ్ళి మర్రి చెట్టు కింద దాచిన ధనాన్ని తవ్వి తీసుకొచ్చాడు. దాంతో బంగారమ్మ నగానట్రా చేయించుకొని పట్టరాని ఆనందంతో ఒంటినిండా తగిలించుకున్నది. కొంతకాలానికి ధర్మయ్య కాశీయాత్ర ముగించి స్వగ్రామానికి తిరిగి వచ్చి అప్పటికప్పుడే మర్రి చెట్టు వద్దకు వెళ్ళి ధనం దాచిన చోట తవ్వి చూశాడు. సొమ్ము లేదు. విషయం గ్రహించి ధర్మయ్య తిన్నగా గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు. గ్రామ పెద్ద ధర్మయ్య చెప్పినదంతా విని, లాభం లేదు ధర్మయ్య, నువ్వు అడిగినంత మాత్రాన రామయ్య నీ డబ్బుని తిరిగి ఇవ్వడు. అసలు నువ్వు మర్రి చెట్టు కింద డబ్బు పాతిపెట్టినట్టుగా సాక్ష్యమే లేదు. అందుచేత ఒక పని చెయ్యి అని ధర్మయ్యకు ఒక ఉపాయం చెప్పాడు. గ్రామ పెద్ద ఇంటి నుంచి ధర్మయ్య రామయ్య ఇంటికి వెళ్ళాడు. ధర్మయ్యను చూడగానే రామయ్య గుండె గుబేలుమన్నది. అయితే ధర్మయ్య వాలకం చూస్తే అతనికి తన సొమ్ము పోయిన సంగతి ఇంకా తెలిసినట్టుగా కనపడలేదు. ధర్మయ్య ఇంకా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళినట్టుగా లేడు అనుకొని కాస్త ధైర్యం తెచ్చుకొని, ఏం ధర్మయ్య, ఇదేనా రావటం? యాత్ర సుఖంగా జరిగిందా అని రామయ్య కుశల ప్రశ్నలు వేశాడు. ఆ, నీ దయ వల్ల ప్రయాణం దివ్యంగా జరిగింది. అయితే చూడు, మనం మరొకసారి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి రావాలి. ఎందుకంటే నేను బయలుదేరిన వేళ విశేషం ఏమిటో కాని ఈ యాత్రలో 1000 వరహాలు సంపాదించుకున్నాను. ఈ 1000 వరహాలు పాత మొత్తంతో కలిపి పాతిపెట్టి అట్లా రామేశ్వర యాత్ర కూడా చేసొద్దామని నిశ్చయించుకున్నాను. రేపు రాత్రికి నేను మీ ఇంటికి వస్తాను. మనమిద్దరము కలిసి మర్రి చెట్టు దగ్గరికి పోదాం, సరేనా అన్నాడు ధర్మయ్య. ఇద్దరూ కలిసి మర్రి చెట్టు దగ్గరకు పోవాలనేసరికి రామయ్య భయపడిపోయాడు. సరేనని తల ఆడించి ధర్మయ్యను పంపేసి రామయ్య తన భార్యతో కొంప మునిగిందే అంటూ ధర్మయ్య అన్న మాటల్ని చెప్పి, రేపు రాత్రి నేను ఏ మొహం పెట్టుకొని ధర్మయ్య వెంట ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళను, నా దొంగతనం బయటపడిపోదు అని అన్నాడు. ఓస్, ఈ భాగ్యానికే భయపడతారేమండి? నా నగలన్నీ తాకట్టు పెట్టి ఓ 100 వరహాలు పట్టుకొచ్చి మర్రి చెట్టు కింద పాతిపెట్టండి. అవి చూసుకొని ధర్మయ్య ధైర్యంగా తన 1000 వరహాలు కూడా పాతిపెడతాడు. ఆయన అట్లా రామేశ్వరానికి ప్రయాణమైపోగానే మనం మొత్తమంతా తవ్వి తెచ్చేసుకుందాం అన్నది బంగారమ్మ. రామయ్య తన భార్యకు గల సూక్ష్మబుద్ధిని మెచ్చుకొని ఆమె నగలన్నీ తీసుకుపోయి తాకట్టు పెట్టి 100 వరహాలు తెచ్చి వాటిని తీసుకుపోయి ఆ రాత్రి మర్రి చెట్టు కింద పాతిన చోట పాతిపెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు. మర్నాడు రాత్రి రామయ్య ధర్మయ్య కోసం చాలాసేపు ఎదురు చూశాడు. కానీ ధర్మయ్య జాడలేదు. అర్ధరాత్రి అయ్యింది. రామయ్య ధర్మయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టేసరికి మంచి నిద్రలో ఉన్న ధర్మయ్య కళ్ళు నలుపుకుంటూ లేచి వచ్చి, ఏం రామయ్య, అర్ధరాత్రి వేళ ఇలా వచ్చావు అని అడిగాడు. ఈ రాత్రికి మర్రి చెట్టు కిందికి పోదామంటివిగా అన్నాడు రామయ్య. ఓ అదా, నీకు తెల్లవారి చెబుదామనుకుంటున్నాను రామయ్య. నేను ప్రస్తుతానికి రామేశ్వరం ప్రయాణం మానుకున్నాను. అందుచేత సాయంకాలం అలా వెళ్ళి మనం పాతేసిన డబ్బు కాస్త తెచ్చేసుకున్నాను అన్నాడు ధర్మయ్య. చేసేది లేక రామయ్య ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా భార్యకు చెప్పాడు. అయ్యో, ఎంత మోసం! 200 వరహాల నగలు తాకట్టులో పెట్టి ఇరకాటలో పడితేమే, వాటిని ఎలా విడిపించుకోవటం అని బంగారమ్మ ఏడ్చింది. ఆమెతో పాటు రామయ్య ఏడ్చాడు. కాని ఏం చేస్తారు? తేలుకుట్టిన దొంగలు కిక్కురుమనటానికి లేదు. ఇలా తేలుకుట్టిన దొంగ అనే ఈ కథ సమాప్తమైంది.